నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 19వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ మాస శుక్లపక్ష ఏకాదశి తిథి మధ్యాహ్నం 1:50 వరకు, తదుపరి ద్వాదశి తిథి. హస్త నక్షత్రం రాత్రి 3:16 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. వజ్ర యోగం ఉదయం 11:25 వరకు, తదుపరి సిద్ధి యోగం. భద్ర అంటే విష్టికరణం మధ్యాహ్నం 1:50 వరకు, భవకరణం రాత్రి 2:57 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 9:48 నుండి 11:35 వరకు. అమృతకాలం రాత్రి 8:33 నుండి 10:20 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:43. చంద్రోదయం మధ్యాహ్నం 3:14, చంద్రాస్తమయం రాత్రి 3:19. అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:59 నుండి 5:51 వరకు. రాహుకాలం సాయంత్రం 5:05 నుండి 6:43 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:28 నుండి సాయంత్రం 5:05 వరకు. యమగండం మధ్యాహ్నం 12:13 నుండి 1:50 వరకు. ఈరోజు మోహిని ఏకాదశి. భక్తులు ఈ రోజంతా ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు ఉదయం సూర్యోదయం నుండి ఉదయం 8:19 వరకు ఉంటుంది. ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన చేసిన వారికి జన్మాంతర ప్రారబ్ధాలు తొలగిపోతాయని, చేసిన పాపాలు ప్రక్షాళన అవుతాయని, చక్కటి అనుకూలమైన భవిష్యత్తు ఉంటుంది అని నమ్మకం. విష్ణుమూర్తి మోహిని అనే పేరుతో స్త్రీ రూపంలో వైశాఖ శుక్లపక్ష ఏకాదశి తిథి రోజు ప్రత్యక్షం అయ్యారు అని, ఈ ఏకాదశికి మోహిని ఏకాదశి అని పేరు వచ్చిందట. అగ్నిపురాణం ప్రకారం సీతా వియోగంతో బాధపడుతున్న శ్రీరాముడు వశిష్ఠ మహర్షి సలహా మేరకు మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు అని, తద్వారా ఇబ్బందులను అధిగమించి మరలా సీతాదేవిని పొందగలిగారు అని పురాణ కథనం. ఈరోజు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం. ఈరోజు ఆదివారం. హస్త నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు ఈరోజు సూర్యోదయం నుండి రాత్రి 3:16 మధ్య కాలంలో ఏర్పడతాయి. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, నూతన ఔషధాలు వాడటం మొదలు పెట్టడానికి, వైద్యుల సలహాలు తీసుకోవడానికి అనుకూలం. ద్విపుష్కర యోగం ఈ రోజు రాత్రి 3:16 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరడానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.